పీడీ గారు వచ్చారా? పీడీ గారిని రమ్మనండి. హాయ్ తల్లి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి డల్గా ఉన్నారు? డల్గా ఉన్నారు. ఎగ్ తిన్నారా? గుడ్డు ఇచ్చింది ఆయమ్మ. గుడ్డు తిన్నారా ఈరోజు? తిన్నారా? వెరీ గుడ్. గుడ్డు తినలేదు కదా? తినలేదా? నువ్వు తినలేదా? తిన్నావా? పాలు ఎప్పుడు తాగారు? పాలు ఎప్పుడు తాగుతారు? పాలు మధ్యాహ్నమేనా? పడుకొని లేచాక తాగుతారా? రోజు ఆయమ్మ ఇస్తుందా పాలు మీకు? మినీ అంగన్వాడియా? మరి ఇంకే రిటైర్డ్ అయ్యారా? ఓకే ఓకే. ఎవరు సిడిపిఓ గారు? ఎవరు? మీరా? సూపర్వైజరు మీరు? ఓకే. వస్తూ ఉంటారా సెంటర్కి? ఎన్ని రోజులకు ఒకసారి వస్తారు? చేస్తారు కదా. మీకు ఎప్పుడు వచ్చింది స్టాకు? నిన్న మధ్యాహ్నం. ఎంతమంది టీహెచ్ఆర్ మీరు? గర్భిణీ స్త్రీలు, బాలింతలు? గర్భిణీ స్త్రీలు శాంపిల్స్ చూడండి అమ్మా. డేట్లు, ఎక్స్పైరీ డేట్లు. ఓకే ఓకే వచ్చారు. ఇప్పుడు నాతో పాటు చూడండి. మీరు నాకు ఏదన్నా ఎక్స్పైరీ డేట్ డౌట్ ఉన్నా, లేకపోతే అది బాగోకపోయినా, క్వాలిటీ బాగోకపోయినా వెంటనే నాకు చెప్పండి. 3 years లో పిల్లలు ఎంతమంది? 25 మంది. ఇచ్చేసావా? స్టార్ట్ చేసావా? పాలు లేవు మరి? రాలేదు ఇంకా. ఎప్పుడు వస్తాయి? ఇప్పుడు నువ్వు రిజిస్టర్ మెయింటైన్ చేస్తున్నావా? ఒకసారి చూపించు. ఎఫ్సిఆర్ చూపించు. టీహెచ్ఆర్ ఇచ్చే రిజిస్టర్ చూపించు ఒకసారి. ఎఫ్సిఆర్ మీరు చెక్ చేయండి అమ్మా బ్యాలెన్స్. టీహెచ్ఆర్ ఇచ్చావు కదా, సంతకాలు పెట్టించుకుంటావు కదా, అది చూపించు నాకు. ఏమేమి ఇచ్చినట్టు రాసావు? గుడ్లు ఏ తేదీని ఇచ్చావు? ఏ తేదీని ఇచ్చావు? సరే, దీనికి రాసావు, సంతకం పెట్టింది. ఇప్పుడు దీని పక్కన ఏముంది? పాలు ఇవ్వలేదు కదా. మరి ఈ పాలకి దీనికి కలిపి సంతకం పెట్టినట్టే కదా. డేట్ వేయలేదు. మరి గుడ్లకి డేట్ వేయలేదుగా నువ్వు. గుడ్లు ఏ రోజు ఇచ్చావంటే ఎత్తుక్కుంటున్నావు కదా అటు ఇటు. గుడ్లకి డేట్ వేయలేదు. ఇప్పుడు నువ్వు రెండూ కలిపి దీనికి సంతకం పెట్టించుకున్నావు. అర్థమవుతుందా పీడీ గారు? ఇప్పుడు గుడ్లకి సంతకం పెట్టారు ఇక్కడ. ఇప్పుడు రేపు పాలు ఇచ్చినప్పుడు సంతకం పెట్టేదానికి లేదు ఒక కాలం. ఎప్పుడైనా కూడా గుడ్లకి పాలకి కూడా ఉంటే విడిగా గుడ్ల దగ్గర పెట్టించుకోండి. కావాలంటే పాల దగ్గర సపరేట్గా పెట్టించుకోవాలి. ఇప్పుడు తిరిగి పాలు ఇచ్చిందని గ్యారంటీ ఏముంది? రేపు పొద్దున్న రాసుకోవచ్చుగా. పాలు వచ్చిన తర్వాత సంతకం ఆల్రెడీ అయిపోయింది కదా. తిని చేస్తుంది అనట్లేదు. ఓవరాల్గా మనది ఏంటంటే ఒకేసారి ఇచ్చినప్పుడు ఓకే, ఈ మన పాలు ఇస్తున్నాము, గుడ్లు ఇస్తున్నాము, లేకపోతే టీహెచ్ఆర్ కిట్ ఇస్తున్నాము, అవన్నీ ఓకే. ఒకేసారి ఇచ్చినప్పుడు ఒక సంతకం ఓకే. కానీ ఒక్క గుడ్లు ఇచ్చే సంతకం పెట్టించుకుంటే మిగతావి ఇచ్చినట్టే కదా అంటున్నాను నేను. మీకు వచ్చే ఎగ్స్ కూడా సైజు జాగ్రత్తగా చూసుకోండి. బాగా చిన్న ఎగ్స్ అయితే కనుక ట్రేలో తీసేసి మళ్ళీ రిటర్న్ ఇచ్చేసి మంచివి తీసుకురమ్మని వెండర్కి చెప్పండి. తల్లి ఒక రైమ్ చెప్తారా? ఇస్తున్నారమ్మా? గర్భిణీ బాలింతలు 16 మంది మేడం గారు వచ్చినాయండి చిక్కీలు. డేట్ చూడమ్మ. ఇది దీని మీద డేట్ ఏమి నాకు కనిపించట్లేదు. ఖర్జూరం ప్యాకెట్ల మీద డేట్ కూడా చూడండి. 16-26. ఓకే ఓకే. కాదు, మీరు ఇప్పుడు సైజ్ చేస్తున్నారు. మీరు విజిట్స్కి వచ్చినప్పుడు మీరేం చూస్తున్నారు? కాదు, మీరేం చూస్తున్నారు విజిట్స్కి వచ్చినప్పుడు? నేను ఆవిడకి ఇవ్వను, మీకే ఇస్తాను. ఆవిడకి ఇవ్వను, మీకే ఇస్తాను. అసలు గంజి నువ్వు ఈ రోజే వంచాను అంటున్నావు. దానికి గ్యారంటీ ఏంటి? నువ్వు గంజి ఉంచడం అలవాటు అయిన వాళ్ళు ఇందులో ఉంచుతాను మేడం అని చెప్పి చూపించారంటే ఈ రోజు కాదు రోజు ఉంచుతారని అర్థం కదా. గంజి వంచకూడదని మీకు ఇప్పుడు దాకా తెలీదా? మీకు మీ సూపర్వైజర్ చెప్పట్లేదా? మీ సిడిపిఓ గారు చెప్పరా? కుక్కర్ అంటారేంటమ్మా? ఇక్కడ కుక్కర్లు ఎక్కడున్నాయి? గిన్నెలు ఉంటే గంజి వంచకూడదు అని నేను నోట్లో ఇల్లు కట్టుకొని చెప్తానే ఉన్నాం. రాష్ట్రం అంతా తిరుగుతానే ఉన్నాం మేము.
చెప్తానే ఉన్నాం, అయినా మీరు గంజి ఉంచుతుంటే పిల్లలకి ఏంటి పోషకాలు ఏమిస్తున్నట్టు చక్కగా ఉండవు. కానీ అందులో బలవర్ధకమైన ఆహారం అంతా నేలపాలే. ఆ గంజి వల్లనే పిల్లలకి బలం. ఒకవేళ ముద్ద అయ్యింది అనుకోమ్మా, మన దగ్గరికి రావడానికి రైసు సుమారు 4 నెలలు పడుతుంది. 4 నెలల పాత బియ్యం వస్తాయి. ఒకవేళ ఒక నిమిషం ఉండు, ఒకవేళ ముద్ద అయింది అనుకోమ్మా, రేపు పొద్దున కొంచెం ఎసరు తగ్గించు, ఒక నూనె చొక్కేయి అందులో, అర్థమవుతుందా? అప్పుడు నీకు బాగుంటుంది. లేదు ఎసరు తగ్గిస్తే పలుకు అయింది అనుకో, ఎల్లుండి ఏం చేస్తావు, ఇంకొంచెం ఎసరు పోయి అలాగే ఒక వారం 10 రోజులు ట్రై చేయి. ట్రై చేస్తే 11వ రోజు పర్ఫెక్ట్ అవుతాం. అంతే తప్ప ముద్ద అవుతుందని నువ్వు సొంత నిర్ణయాలు తీసుకుంటే ఎట్లా కుదురుతుంది? పులిహోర రోజు కూడా వార్చకూడదు, ఏ రోజు వార్చకూడదు. అసలు ఏ రోజు గంజి వార్చకూడదు. మనం ఏమన్నా 50 కేజీలు 100 కేజీలు వండుతున్నామా? జస్ట్ ½ కేజీ రైస్, అది కూడా అట్టేసరన్న వండుకోలేకపోతే ఇంకెందుకమ్మా? పులిహోరలో కూడా ఉప్పు పసుపు వేసి కొంచెం ఆయిల్ చొక్కేసి ఉడకబెట్టండి, అన్నం అట్టేసరి పెట్టండి, తర్వాత తాలింపు కలపండి. అర్థమైందా? మీరు గంజి ఉంచారు, నేను అసలు మామూలుగానే మేము ఇచ్చేయాలి. అది మిగతా అంతా బాగుంది కాబట్టి వెళ్ళిపోతున్నాను. వంట షెడ్ బాగుందండి, విశాలంగా, చక్కగా వెంటిలేషన్. ఎంతమంది అమ్మా వంట వాళ్ళు? 5 మెంబర్స్. హెడ్ కుక్ నువ్వేనా? అదేంటి కర్రీకా? సరే, బంగాళదుంప ఉడకబెట్టావా? ఉడుకుతుందా మరి? ఇది ఉడకలేదు ఇంకా, మగ్గుతుందా? ఎన్ని కేజీలు వేసావు బంగాళదుంపలు? అది 28 కేజీలదా అదంతా? ఓకే. అదే రాగి జావ ఎన్ని కేజీలు పిండి వేసావు? 2.5. ఒక్కొక్కరికి 10 గ్రాములు అంతేనా? ఆ లెక్కనే ఇస్తున్నారా? బెల్లం ఎంత వేసావు? వేసావా? ఒకసారి చూద్దాం ఎలా చేసావు. ఓకే, అయితే ఒక చిన్న పళ్ళెం కూడా ఇవ్వు, నాకు టేస్ట్ చేస్తాను. రాగి జావ ఇవ్వమ్మా కొంచెం, అందరు పెద్ద. 250 మంది. ఎంత వేస్తావు? ఒక గరిటె ఫుల్గా వేస్తావా? ఎవరి గ్లాసులు వాళ్ళే తెచ్చుకుంటారా? మీ దగ్గర ఉన్నాయా? అవి చాలుగా, ఎన్నో లేవుగా, 20 గ్లాసులు కూడా లేవుగా. మిగతా వాళ్ళు ఏ గ్లాసులో తాగుతారు? యాలకుల పొడి కూడా. పిల్లలందరూ తాగుతారా? మ్యాక్సిమం ఒక 2 మినిట్స్ టైం తీసుకొని ఈ రాగి జావ తాగడం వల్ల వచ్చే ప్రయోజనాలు కంపల్సరీగా చెప్పాలండి, సరేనా? బీన్స్ వేయచ్చు, అంటే ఒక్కొక్కసారి ఒక కూరగాయ దొరకకపోతే ఇంకొక కూరగాయ, 2-3 రకాల కూరలు మాత్రం మిక్స్ అవ్వాలి, సరేనా?